హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 26తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 26లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీ బంధుమిత్రులకి వీడియోని షేర్ చేయండి దోస్తులు. అయితే వేస్తున్నారా దోస్తులు మన వీడియోస్ని? బావా ఏంటి బావా? షాప్లో ముద్దు ఇవ్వమని అడిగావుగా, అందుకేనా బావా ఇలా చేస్తున్నా? నేను ఒకే ఒక్క ముద్దు పెట్టమన్నాను. ఒక్కటే పెట్టమన్నావా? అయితే నా ముద్దులు నాకు తిరిగి ఇచ్చేసాయి, వడ్డీతో సహా. అలాగే. తలనొప్పి తగ్గిందా బావా? షాప్లో ముద్దు ఇవ్వమని ఎందుకు అడిగావే? నువ్వు నా మెడ పైన చూస్తున్నావు కదా, ఏం చూసానని చెప్పావు? నీ వీపు పై ఉన్న పుట్టుమచ్చని. అక్కడే ముద్దు పెట్టమని చెప్పాను. నిన్న నువ్వు చేసిన పనికి తలకాయ ఎక్కడ పెట్టుకోవన్నా కూడా అర్థం కాలేదు. అసలు నువ్వేందే, మనిషి లెక్కనే పుట్టినవా అని నువ్వు, లేకపోతే ఏదైనా జంతువువా? అట్లా ఎందుకంటాను, మనిషి లెక్కనే ఉన్నా కనబడతలే. నువ్వు చేసిందంతా నీ కొడుకు కోడలు చూస్తే ఎంత గలీజు ఉంటుందో ఆలోచించు. ఏముండదు గలీజు, ఇవాళ రేపు అవి మస్తు కామన్ అయితే అన్నీ. అందరు డాన్సులు చేస్తాండ్రు బతుకమ్మలకు, ఇంకా వినాయక చవితికి, అన్ని డాన్సులు. దేవుని దగ్గర చేసే డ్యాన్స్ వేరేనే, పబ్బులలో ఎగిరే డ్యాన్స్ అది వేరే. నాకు ఇంకా దానికన్నా గివంటేనే ఇష్టం. నువ్వు అసలు నాకు పెళ్ళానిగా పుట్టాల్సిన దానివి కాదే, ఇంకెవరికో పుట్టాల్సిన దానివి. అది నాకు కూడా తెలుస్తుంది. ఆ? అంటే నువ్వు గట్లెందుకు అనుకుంటాను అంటానా. ఆ పిల్ల గిట్ చూడు, నేను చేసింది ఏమన్నా తప్ప అనిపించిందా నీకు? నన్ను ఎందుకు అడుగుతున్నారు వదిన? నాకు తెలీదు. నీకు ఏమనిపించిందో గది చెప్పు, నాటకాలు ఆడకు. కొంచెం తప్పు అనిపించింది వదిన. మరి మీ అన్న నన్ను ఎప్పుడన్నా గిట్ల బయటకి ఎప్పుడన్నా తీసుకొచ్చిండా? గిదే ఫస్ట్ టైము. అట్లా అయితే గిట్లనే ఉంటుంది కదా, తీసుకొస్తే నాకు గిట్లనే బుద్ధి అవుతుంది. ఎందుకన్నయ్య మరి అలా? అప్పుడప్పుడు వదినను బయటకు తీసుకెళ్ళొచ్చుగా. నీకేం తెలిసే దాని సంగతి? బయటకు తీసుకపోతే గిట్లా వేస్తుంది, నా ఇజ్జత్ తీస్తుంది, అందుకే నేను తీసుకపోను. అంత నీ తప్పే. నా తప్ప? నేనేం చేసిన మధ్యలో? దానిలోకి ఎందుకు తీసుకుపోయాను? గట్టిగా చూస్తారని తీసుకుపోయినా. ఇవాళ రేపు అమ్మాయిలు అబ్బాయిలు ఎట్లా పాడవుతున్నారో చూడమని. ఓవర్ని అడికి ఓడాల్సిన లేదు, దన్న సీసాలు తీసుకొని తాగింది, పిచ్చి వేసింది. ఇక సరే గాని మనమైతే రేపు బోడే కదా. ఎందుకు నీకు అంత ఆత్రం ఎందుకైతుంది? రేపు బోవుడే, నాకెద్దలది. రాకపోతే నన్ను ఎక్కియండి బస్సు, నేను పోతా. మనం పోయేది ఎర్ర బస్సులో కాదు, ఎయిర్ బస్సులో, అర్థమవుతుందా? దాంట్లో ఎక్కిస్తే నువ్వు పోయేంత సీన్ ఉన్నదా నీకు? ఏమున్నది, నాకు 10 కట్టలు వారి, అవి పట్టుకొని పోతా. అప్పుడు కానీ ఎవడో ఒకటి నీ పీక కోసి డబ్బులు అన్నీ పట్టుకొని పోతాడు. అదంటే ఇదంటావు, ఇదంటే అదంటావు. రేపైతే పోదాం మనం. ఎందుకు రేపే పోదామంటున్నది? ఇది వారం రోజుల నుంచి అడుగుతున్నది. పోయినాక ఏం చేస్తావే? ఏం చేస్తా, ఎప్పట్లెక్కనే తింటా పంట. మరి ఎందుకు ఊకే అంతగానం పోదాం అంటాను? ఇక్కడ కూడా తినచ్చు పండొచ్చు, తిను పండు. నాకు మన ఇంట్లో ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడేమో బయటకు పోదాం ఎప్పుడు పోదామని సావ చంపినవు. ఇప్పుడు బయటకు తీసుకొస్తేనేమో ఇంటికి తీసుకుపోమంటున్నావు. నువ్వు రీజన్ లేనిది ఏదన్నావు, ఏందో చెప్పు చక్కగా. ఇట్లా అడుగుతాండేంది? మోనిక గురించి తెలిసిందే ఏంది? ఏమన్నా నట్టిగానే అంటన్నా, ఏమో ఇష్టం. తీసుకోపోకపోతే తీసుకోపోకు, నాకేందట. ఈ చెల్లకే బోరింగ్ కొడుతుంది అని చెప్తాన్నా. మనమంటే మొగుడు పెళ్ళాలం ఉంటుంది, దానికే వాళ్ళు ఉన్నారు. ఆ పిల్ల అన్నయ్య, నువ్వు ఇద్దరున్నారు కదా వదిన, నాకు ఇంకెవరు అవసరం లేదు. సరే, రేపు అద్దయితే ఎల్లుండి పోదాం, సరేనా? సంవత్సరం దాకా ఎటు పోవలేదు, విన్నావా?
సంవత్సరమా? అంత జోకులే చెప్తావు నువ్వు. నాకు తెలియదా నువ్వు ఆఫీస్ ఇడిచి పెట్టేప్పుడు నీకు గిన్ని రోజులు వచ్చినావా? నీకెందుకంత ఆత్రమవుతుంది? నీ ఫోన్ ఇయ్యి ఒకసారి చెక్ చేస్తా. ఓట్, నేను అస్సలు ఇయ్య. నా ఫోన్ నీకెందుకు ఇస్తా? ఎవరి పర్సనల్ అలాగే ఉంటుందట. మా దోస్తులు చెప్పిండ్రు ఫోన్లు మొగుండ్లకు అస్సలు ఇయ్యొద్దని చెప్పిండ్రు. మరి పోకపోయినవే, వాళ్ళతోటే ఓ నాతోటి ఎందుకు వచ్చినావు? ఎట్లా అంటావు? నువ్వు మొగుడిని కాదా? మరి మొగునికి ఫోన్ చూపియా అని అవుతాను అంటదావే. ఈ ఫోన్ చూపించినా నాకు ఎప్పుడన్నా చూపియ్యేది? చూపిస్తా, నేనే పక్కకు కూర్చొని చూపిస్తా. నాకు ఇయ్యి కదా. నీకు ఇస్తే ఎవరెవరికి ఫోన్లు చేస్తావో ఏం చేస్తావో ఏమన్నా తెలుస్తుందా అవే? ఏమనుకుంటున్నావు? పెద్ద కంపెనీ పెట్టినా నేను, మస్తు అఫీషియల్ కాల్స్ వస్తాయి. ఏం చేస్తావు? ఏం చెప్తే మన కాళ్ళు వస్తే నీకు ఇస్తా. మరి నువ్వు ఇంకేం చెక్ చేస్తావే? నువ్వేం చెక్కేస్తావు? నేను చెక్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, చెప్తావు నీ సంగతి. అమ్మో, నా మొగునికి తెలిసినట్టున్నది నేను మోనికతో మాట్లాడింది. ఆయనతో నన్ను చంపి ఇన్నే బొంద పెట్టాడు కదా. అమ్మో, ఆటకింగ్ వేయాలి, ఆటకింగ్. నిన్నటి నుంచి అంత ఎట్లనో తిప్పినట్టు అవుతుంది, ఆంటికి వచ్చినట్టు అవుతుంది. నీళ్ళు పోసుకున్నావేంది ఆయన? ఛీ, పిసపిసరాకు. గదే మరి నేనైతే ఏం చేయలే. తొందర ఇంటికి పోయి కొడుకును కోడల్ని చూడబుద్ధి అవుతుంది. నా కూతురంటే వదినకి ఇష్టమే లేదు, నన్నే ఓర్వది. ఇప్పుడు కొడుకు కోడల్ని చూడాలని ఉందంటదేంటి? ఇంకేమైనా ప్లాన్ వేసిందా వదిన? పోదామా? నీకు అంత సీన్ లేదు, మనం పోయినా ఆడు వస్తలేడు. అగో, ఎన్ని రోజులు ఉంటాడట ఆడవాడా? మీటింగ్ ఎన్ని రోజులు? నెల రోజులు ఉంటుంది, మనది ఎప్పుడు అయిపోతే అప్పుడు రావచ్చు. మరి ప్రైజులు ఇయ్యరా మీటింగ్లల్లో? ఇంతకుముందు పోతుండే కదా ఆడు, పెద్ద పెద్ద బాటిల్ పట్టుకొస్తుండే. మన ఇంట్లో తాగే వాళ్ళు ఎవరు లేరురా, బాటిల్ అన్నీ ఎవరికైనా ఇచ్చేసిరా అని చెప్పిన. ఎవరు లేరంటవా? నేను లేనా? నేను గుర్తు రాలే నీకు? నువ్వు తాగితే ఏం చేస్తున్నావో నీకే అర్థమవుతలేదు. అయినా ఇంట్లో నేనే తాగా, నువ్వు తాగుడైందే. నువ్వే రాగా అంటే ఏం చేయమన్నా? నువ్వు పెద్ద హీరోవా, రోలింగ్ మోడల్వా? హీరోని కాకపోయినా రోల్ మోడలింగ్ కాకపోయినా నువ్వు తాగుడు నాకు ఇష్టం లేదు. ఎంత కాట్లి బాటిల్ ఇత్తరాలు ఏళ్ళకేళ్ళు ఉంటాయి. గవి మర్చిపోయి వచ్చిండట. స్వాతి, ఉమ్, నేను నా లైఫ్లో ఎప్పుడూ ఇంత ఎంజాయ్ చేయలేదు తెలుసా. ఉమ్. నేను కూడా బావా, ఇంత సంతోషంగా ఎప్పుడూ లేను. నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చావే. నాకు నువ్వు జీవితాన్ని ఇచ్చావు బావా. చిన్నప్పుడు అంతా చదువు, తర్వాత జాబు, కంపెనీ, మొత్తం ఇదే నా లైఫ్. డాడీయే నా రోల్ మోడల్. అంత బిజీగా ఉండేవాడిని, ఉమ్, అప్పుడు లైఫ్ని అంత సీరియస్గా తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నీతో లైఫ్ ఇలా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. నాకు అసలు వేరే ధ్యాస అనేదే ఉండేది కాదు. స్వాతి, ఇప్పుడు నాకు నువ్వు తప్ప ఇంకేది వద్దు. మనం ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి. ఉంటాం కదూ? ఉంటాం బావా. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయితే అందరూ విడిపోతున్నారంట. మరి మనం కూడా ఎప్పుడైనా గొడవ పడితే నువ్వు నన్ను విడిచిపెడతావా బావా? నేనంటేనే నువ్వు, నువ్వు లేకుండా నా లైఫ్ ముందుకెళ్ళదు. గొడవలు అంటావా? మన ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు వస్తాయి చెప్పు? మన ప్రేమ శాశ్వతం. మన బంధం ఏంటో తెలుసా? ప్రేమ బంధం, రక్త సంబంధం, భార్యాభర్తల బంధం, భావమర్దళ్ళ బంధం. ఈ బంధాలన్నీ గట్టిగా ఉన్నప్పుడు మనం ఎందుకు విడిపోతాం స్వాతి? బావా ఉమ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. నాకు కూడా నువ్వంటే చెప్పలేనంత ఇష్టం స్వాతి. కొన్ని రోజులు అయ్యాక నీకు నా పైన ఇష్టం తగ్గిపోతుందా? ఉహుం. ఇంకా ఎక్కువ అవుతుంది. రోజులు గడిచే కొద్దీ ఇంకా ఇంకా రెట్టింపు అవుతూనే ఉంటుంది. నాకు నీ పైన ఉన్నంత ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు బావా. నేను నిన్ను అంత గాఢంగా ప్రేమిస్తున్నాను. థ్యాంక్ యూ స్వాతి, ఫర్ బీయింగ్ మై లవ్ అండ్ మై బెటర్ హాఫ్. ఏమంటున్నావో ఏమో, నాకు ఒక్క ముక్క అర్థం అవ్వట్లేదు. అందుకే చదువుకోవే మొద్దు. ఇంటికి వెళ్ళాక చదువుకుంటా. బావా, ఉమ్, షాప్లో సీసీ కెమెరాలు అన్నావు కదా, అంటే ఏంటి బావా? గుర్తొచ్చిందా? మర్చిపోయావు అనుకున్నాను.
చెప్పు బావా. చిన్న చిన్న హిడెన్ కెమెరాస్ ఉంటాయి. ఇవి చాలా చిన్న కెమెరాస్. కెమెరా అంటే తెలుసుగా, మన వీడియోని రికార్డ్ చేస్తాయి. వీడియోనా? మనల్ని రికార్డ్ చేస్తాయా? ఉమ్, అవి షాప్లో ఉంటాయా? షాప్ నిండా అవే ఉంటాయి. అలా పెట్టడం తప్పు కదా బావా. తప్పేం కాదు. వాళ్ళ షాప్కి దొంగలు ఎవరైనా వచ్చారనుకో, అందులో వీడియో రికార్డ్ అవుతుంది. ఆ భయానికైనా దొంగలు రారు. అమ్మో, ఇంకా నయం. నన్ను నువ్వు బట్టలు మార్చుకోమన్నావు, నేను మార్చుకోలేదు. మార్చుకోందే నయంలే. ట్రయల్ రూమ్ అన్నావుగా, అందులో కూడా ఉంటాయా? పర్లేదు, బాగానే గుర్తుపెట్టుకున్నావు. నాకు ఒక్కసారి వింటే చాలు బావా, అలాగే గుర్తుండిపోతాయి. ట్రయల్ రూమ్లో షాప్ వాళ్ళు పెట్టారు. కొందరు ఆకతాయిలు పెడుతున్నారు ఈ మధ్య. అందుకే నేను చేసుకోనన్నాను బావా. ఉమ్, నేను ఎలా బాగుంటాను బావా? నీకు నేను ఎలా ఉంటే ఇష్టం? చీరలో ఉంటేనా, లేకపోతే డ్రెస్లో ఉంటేనా? నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే. ఒక్కటే చెప్పాలి. ఏం లేకుంటేనే ఇష్టం. చీ బావా. నువ్వు చీరలోనే అందంగా ఉంటావు, డ్రెస్లో కూడా అందంగా ఉంటావు. నువ్వు ఎలా ఉన్నా అందంగానే ఉంటావే. నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే. మరి నేను? నువ్వు నాకు ఎంత దగ్గరగా ఉంటే అంత ఇష్టం బావా. ఒకసారి తెల్ల చీర కట్టుకోవచ్చు కదనే. తీసుకుంటానంటే వద్దన్నావు. ఏ? తెల్లది ఎందుకు బావా, అన్ని మరకలైపోతాయి. అయినా నేను తెల్ల చీర కట్టుకొని నీ దగ్గరికి అసలే రాను. ఎందుకే? నా కోరికని కోరికలానే మిగుల్చుతావా? మన పెళ్ళైన రోజు రాత్రి వస్తే ఏం చేసావు? నువ్వు తెల్ల చీర కట్టుకున్నావా? లేకపోతే తెల్ల చీర కట్టుకొని అందంగా తయారై వచ్చాను నీకోసం. నేను చూడలేదే నిన్ను. నన్ను తిట్టి రూమ్లో నుంచి తరిమేశావు. ఎంత ఏడ్చానో తెలుసా నేను? సారీరా, రియల్లీ వెరీ వెరీ సారీ. అప్పుడు అసలు నాకు ఆ ఉద్దేశమే లేకుండానే. మన ఇద్దరం అసలు ముందు పరిచయం లేకుండా, అసలు మాట్లాడుకోకుండా అలా ఎలానే? అప్పుడే నువ్వు నాకు దగ్గర అవుదాం అనుకున్నావా? అలా అని కాదు బావా. ఏ ఆడపిల్లైనా అలాగే అనుకుంటుంది కదా బావా. అప్పటిదాకా దాచుకున్న తన అందాన్ని భర్తకి సమర్పించుకోవాలనుకుంటుంది కదా. ఉమ్, నేను అలాగే అనుకున్నాను బావా. ఆ రోజు గురించి ఎన్నో కలలు కంటాం కదా. సారీరా, చాలా మిస్ అయ్యాం కదా. నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు కానీ ఇదే బాగుంది బావా. అప్పుడు నేనెవరో నువ్వెవరో మనం అప్పుడే ఒకటై ఉంటే అసలు మన మధ్య ఇలాంటి ప్రేమ చిగురించేదే కాదు. ఉమ్, అదే కదా నేను చెప్తోంది. ఇంతకన్నా తీయనైంది ఎక్కడైనా దొరుకుతుందా? బావా, షాప్లో ఏదో కార్డ్ అన్నావు, కార్డ్ గురించి చెప్పని లేదు. దున్నపోతు మొహమ, ఎంత రొమాంటిక్ మూడ్లో ఉన్నాను. ఒక్కటి కూడా మర్చిపోకుండా అడుగుతావా ఏంటి ఇప్పుడు? చెప్పు బావా, అసలు ఎంత కట్టావు డబ్బులు? 1,20,000. ఏంటి బావా, 1,20,000? ఉమ్, అంత డబ్బుతో జీవితాంతం బ్రతికేయచ్చు బావా. నువ్వు డబ్బు గురించి ఆలోచించకే. నీకెందుకు, నేనున్నానుగా. అంత డబ్బు మనం చేతిలో పట్టుకొని తిరగలేం కాబట్టి కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. కార్డ్ స్వైప్ చేస్తే మన బ్యాంక్లో ఉన్న డబ్బులు కట్ అవుతాయి. మరి అప్పుడు నేను నీ కార్డ్ని దొంగలిస్తే? దానికి ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్ నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. భలే ఉంది బావా. నువ్వు చదువుకుంటే ఇవన్నీ తెలుస్తాయి నీకు. ఇంకా చాలా ఉంటాయి. నువ్వు ఊరికి చదువు అని ఎందుకు అంటున్నావు బావా? నేను వెళ్ళాక చదువుకుంటాను. అసలు అంత డబ్బు నువ్వు ఎలా సంపాదించావు బావా? అంతా నువ్వు సంపాదించిందేనా? నాలాగా నీకు కూడా చదువు పైన ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా ఇదంతా చేయగలవు. చెప్పానుగా, డాడీయే నా రోల్ మోడల్. నాకు చదువు అంటే చాలా చాలా ఇష్టం. ఎన్నో నేర్చుకున్నాను.
చదువు అయిపోగానే బిజినెస్ స్టార్ట్ చేశాను. మన కంపెనీ. అది నా మొదటి భార్య. నిన్నిప్పుడు ఎంతగా ప్రేమిస్తున్నానో అంతగా ప్రేమించాను. కాబట్టే ఇప్పుడు ఇలా ఉన్నాను. ఇంత సంపాదించాను. ఎంత సంపాదించావు? ఎవరికి చెప్పొద్దు మరి. చెప్పను. అన్నీ కలిపి 800 కోట్లు. 800 కోట్ల? అంటే ఎన్ని సున్నాలుంటాయో తెలుసా? తెలీదు. తెలుసుకో అని చెప్పు నాకు. అదంతా కూడా నీ బావ రాజ్ సంపాదించింది, మీ మావయ్యది కాదు. అంత సంపాదించావా బావా? మరి అందరూ చదువుకుంటారు కదా, నీలా ఎందుకు సంపాదించలేరు? ఆ దేవుడికి నేనంటే చాలా ఇష్టం స్వాతి. నేను ఒకటి అడిగితే 100 ఇచ్చాడు. అలా అని నేను ఎప్పుడు కూడా కష్టపడకుండా లేను. నా కష్టానికి తగ్గ ప్రతిఫలమే ఇదంతా. నా ప్రేమ కూడా అంతే. నిన్నిచ్చాడు నాకు. నా జీవితంలో ప్రతిదీ ఇలానే రాసిపెట్టుంది. దేవుణ్ణి ఒక్కటి అడిగితే చాలు 100 రెట్లు తిరిగిస్తున్నాడు. కానీ ఒక్కటే ఒక బాధనే. ఏంటండి? ఇంత చదువుకొని ఇన్ని చేసిన నాకు చదువు రాని మొద్దు సుంటనిచ్చాడు. ఎందుకు బావా ఊరికే అలా అంటావు? ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించే. నాకు చదువు అంటే ఎంత ఇష్టమో. అలాంటిది నువ్వు చదువుకోలేననేసరికి ఆ రోజు అందుకే అలా చేశాను. మన మొదటి రాత్రి. నీకు అప్పుడే తెలిసిందా బావా నాకు చదువు రాదని? లేకపోతే అసలు నేను పెళ్లి కూడా చేసుకునేవాడిని కాదు. బావా మరి నాకు తెలియలేదు కాబట్టే మన ఇద్దరి అదృష్టం ఇలా ఉంది. అసలు ఆ రోజు నిన్ను చూస్తేనే అసహ్యం వేసింది. ల్యాప్టాప్ అంటే కూడా తెలియదన్నావు కదా. మళ్ళీ గుర్తు చేయకు బావా. సరే, గుర్తు చేయండిలే. స్వాతి, నిన్ను మాత్రం నేను ఎంత బాగా చూసుకుంటానో చూడు. ప్రపంచంలో ఎవరూ నాలా చూసుకోలేరు. నేను అదృష్టవంతురాలే కదా బావా. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు స్వాతి. అది ఖచ్చితంగా నీ అదృష్టమే. నా లాంటి భర్త నీకు ఎక్కడ దొరకడు. మనకిప్పుడు పెళ్ళైంది కదా బావా, పిల్లలు పుడతారా? కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడు ఎందుకు కాదు? దానికి ఇంకో టైం ఉంది. ఎందుకు బావా? మనకిప్పుడే పిల్లలు వద్దా? ఇన్ని రోజులు ఏం తిన్నావో ఎలా ఉన్నావో. పిల్లల్ని కనే ముందు చాలా హెల్తీగా ఉండాలి. లేకపోతే పిల్లలు హెల్తీగా ఉండరు. నేను ఇప్పుడు నువ్వే తింటున్నావో అదే తింటున్నాను కదా బావా. నువ్వు అన్నీ మంచివేగా తింటావు. కొన్ని రోజులు తింటే సరిపోదు. 1 సంవత్సరం దాకా హెల్తీ ఫుడ్ తినాలి. ఓకేనా? అలా తింటే హెల్తీ బేబీ పుడుతుంది. 1 సంవత్సరం అయ్యాక ప్లాన్ చేసుకుందాం. 1 సంవత్సరమా? అంటే 12 నెలలు. నీకు ఇప్పుడే కావాలా? లేదు బావా, నీ ఇష్టం. నీకెలా ఇష్టమైతే అలానే. ఇంకా కొన్నాళ్ళ పాటు. స్వాతి, నువ్వు నాకు ప్రేమనివ్వు. ఇస్తావా? నా ప్రేమ నీకు పంచాలంటే సంవత్సరం సరిపోదు బావా, ఒక జీవితం కూడా సరిపోదు. ఐ లవ్ యూ రా. లవ్ యూ సో మచ్. లవ్ యూ టు బావా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. తర్వాత ఏం జరగబోతుందో వచ్చే వీడియోలో తెలుసుకుందాము. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ దోస్తులు, థ్యాంక్ యూ సో మచ్. మేనత్త కూతురు సిరీస్ని ఇంతగా అభిమానిస్తున్నందుకు. మీకు ఈ సిరీస్ చాలా నచ్చింది కదా దోస్తులు. మరి లైక్స్ కూడా చేయాలి కదా దోస్తులు. మినిమం 1K లైక్స్ చేస్తే నాకు మంచి మోటివేషన్ వస్తుంది దోస్తులు. మరి ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ చేయాలంటే
మినిమం లైక్స్ కావాలి కదా దోస్తులు. మరి ఇంకేంటి దోస్తులు, త్వరగా లైకులు కొట్టండి, మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి, మన అవికా వైన్స్ని సపోర్ట్ చేయండి దోస్తులు. థ్యాంక్ యూ.